వివేక జ్ఞానం. వివేక జ్ఞానంతో బ్రతకాలి. వివేక జ్ఞానం అంటే ఏది శాశ్వతమైనదో ఏది అశాశ్వతమైనదో బాగా తెలుసుకుంటూ అశాశ్వత అశాశ్వతమైన వాటి మీద ఆ అశాశ్వతమైన వాటి మీద ఉండే వ్యామోహాన్ని తొలగించుకుంటూ శాశ్వతమైన దాని మీద ఆసక్తి చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పింది కూడా రాసుకోండి. వివేక జ్ఞానం అంటే డెఫినేషన్, నిర్వచనం ఏమిటంటే శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో బాగా తెలుసుకుంటే సరిపోదు. తెలుసుకుంటూ అశాశ్వతమైన విషయాల మీద ఉండే వ్యామోహాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. ప్లస్ శాశ్వతమైన దాని మీద మన దృష్టి నిలుపుతూ ఉండాలి. ఆ శాశ్వతమైన దాని మీద మన మనసును స్థిరంగా నిలుపుతూ ఉండాలి. ఇది వివేక జ్ఞానం. మళ్ళీ మీరు వివేక జ్ఞానం అంటే ఏ రోబోటిక్సో లేకపోతే ఏ ఇంజనీరింగో నాసా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలా అనుకోకండి. అదంతా కూడా సైంటిఫిక్ నాలెడ్జ్. ఇప్పుడు నేను చెప్పేది సైంటిఫిక్ నాలెడ్జ్ కాదు, వివేక జ్ఞానం. వివేక జ్ఞానం అంటే ఏమిటి అర్థం చెప్పండి. ఇందాక నేను చెప్పింది చెప్పండి. శాశ్వతమైనదేదో అశాశ్వతమైనదేదో తెలుసుకొని శాశ్వతమైన దాన్ని తెలుసుకుంటూ అశాశ్వతమైన దాన్ని వదిలేస్తూ వెళ్ళడం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీలో చెప్పండి. మీలో అశాశ్వతమైనది ఏది చెప్పండి. అశాశ్వతమైనది బంధాలు, ప్రాపంచిక విషయాలు, శరీరం. సింపుల్ గా చెప్పాలి. నామరూపాలు లేదా నామరూప క్రియలు. రాసుకోండి. అశాశ్వతమైనది ఏవి అంటే నామరూప క్రియలు అశాశ్వతం. మరి శాశ్వతమైంది సచ్చిత్ ఆనందం. సచ్చిత్ ఆనందం. మరి అశాశ్వతమైన వాటి మీద వ్యామోహం తగ్గించుకోవాలి అంటే దేని మీద వ్యామోహం తగ్గించుకోవాలి? నామరూప క్రియల మీద ఉండే వ్యామోహం తగ్గించుకుంటూ రావాలి. చూడండి అయ్యా, ఎంత సింపుల్గా చెప్తున్నాను. మనకి ఇప్పుడు ఎన్నో రకరకాల రూపాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల చేష్టలు ఇవే మనకు కనిపిస్తున్నాయి. వీటి మీదే మనకు ఎంతో వ్యామోహం ఉంటూ ఉంది. కాబట్టి వాటి మీద ఉండే వ్యామోహం తగ్గించుకోవాలి. అంటే మన శరీరాలు కూడా దేని కిందకు వస్తాయి? నామరూపాల కిందకు వస్తాయి. అంటే మన శరీరం మీద ఉండే వ్యామోహం కూడా తగ్గించుకోవాలి. ఇది పాయింట్. ఎంతెంతగా మన శరీరం మీద వ్యామోహం తగ్గించుకుంటూ ఉంటే ఎంతగా తగ్గించుకుంటూ ఉంటే అంతగా మన స్వరూపం, మన మూల స్వరూపం మీద మన దృష్టి పడుతుంది. మన సచ్చిత్ ఆనంద స్వరూపం మీద మన దృష్టి పడుతుంది. మరి దీని మీదే మన వ్యామోహం తగ్గించుకోకుండా ఉంటే, మన శరీరం మీద ఉండే వ్యామోహాన్ని తగ్గించుకోకుండా ఉంటే అప్పుడేమవుతుంది? అసలైన మన స్వరూపం మీద దృష్టి పడదు. అంతే పాయింట్. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువు గారు నేను ఎంతో కాలం నుండి సాధన చేస్తున్నాను, లేదా నేను ఎంతో కాలం నుండి ధ్యానం చేస్తున్నాను, కానీ మరి నాకు ఆత్మానుభవం కలగలేదే, నా అసలైన రూపం తెలియబడడం లేదే అని అడుగుతుంటారు. కారణం ఏమిటి? వారు ఎంత సాధన చేసినా వారి శరీరం మీద ఉండే వ్యామోహాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. ఇది పాయింట్. కాబట్టి తగ్గించుకోవాలి. శరీరం మీద ఉండే మనం వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. అంటే మనం తినే ఆహారం మీద ఉండే వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. మనం చూసే రూపాల మీద ఉండే వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. మనం వినే శబ్దాల మీద ఉండే వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. చూడండి, అర్థమవుతుందా? శరీరం మీద ఉండే వ్యామోహం తగ్గించుకోవాలంటే అర్థం ఏమిటి? మొదట మనం తినే ఆహారం మీద వ్యామోహం తగ్గించుకోవాలి. అంటే నేను ఫలానా కర్రీ ఉంటేనే తింటాను, లేకపోతే తినను అనే విషయంలో ఆ వ్యామోహం తగ్గించుకోవాలి. వింటున్నారా?